హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళైతే నేను హల్దీ వీడియో అనేది మీతో షేర్ చేస్తాను. హల్దీ ఫంక్షన్ వ్లాగ్ అనేది. మార్నింగ్ అయితే మా ఆడపడుచు ఆల్రెడీ కిచెన్లో స్టార్ట్ చేశారు. అంటే మేము సాటర్డే మార్నింగ్ అండి ఇది. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ బోండా అనమాట. ఇంట్లోనే తయారు చేసేద్దాము, బయట నుంచి ఆర్డర్ ఇవ్వద్దన్నారు. సాటర్డే మధ్యాహ్నం నుంచి సండే మధ్యాహ్నం వరకు మొత్తం అంతా క్యాటరింగ్ అంతా బయట ఇచ్చేస్తామన్నమాట. అయితే మార్నింగ్ చుట్టాలది ఒక 30 మెంబర్స్ వరకు ఉన్నారు. ఇంకా ఆ రోజు ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఇంట్లో వాళ్ళు కదా నేను చేసేస్తానని చాలా హెల్ప్ చేస్తారండి నిజంగా. వంట సెక్షన్లో మాత్రం ఆవిడైతే ఇంకా నేను రానివ్వకుండానే బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నారు మార్నింగే లేచి. ఇంకా నేను లేచి మిగిలినవన్నీ చేసుకునేసరికి హైదరాబాద్ నుంచి మా అక్క వాళ్ళు వచ్చారు. మాకు కజిన్ సిస్టర్స్ మేము 7 అని చెప్తాను కదండి. అందరూ కూడా అటెండ్ అయ్యారు ఈ ఫంక్షన్కి. బుధవారం నుంచి చుట్టాలు అనేది రావడం స్టార్ట్ అయ్యారు. సాటర్డేకి మ్యాక్సిమం అందరూ వచ్చేసారు. ఇంకా కొంతమంది సండే వచ్చారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి చూశారు కదా, పైన అయితే పెండాల వేయడం ఇవన్నీ కూడా వర్క్ అది స్టార్ట్ అవుతుంది. హల్దీ డెకరేషన్ అది మేడపైన పెట్టేసుకున్నామండి హల్దీ అనేది. ఎందుకంటే ఒక 60-70 మెంబర్స్ ఉంటాం మేము మధ్యాహ్నం క్యాటరింగ్ వచ్చేసి 80 మెంబర్స్కి చెప్పాము. అంటే ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్స్, చుట్టాలు ఇలా అనమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, పనులు అయితే అవుతున్నాయి. మా నందిత, మా చెల్లి వాళ్ళ 3వ పాప ఇప్పుడే లేచింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అది తినిపిస్తున్నారు. ఒకరితో ఒకరు ఫ్రెష్ అవ్వడం. ఇంకా చుట్టాలు అది ఉన్నారంటే ఇంకా ఇండ్లంతా ఎంత హడావిడిగా ఉంటుందో చెప్పక్కర్లేదు కదండి. అందరూ కూడా దగ్గర వాళ్ళే అనమాట. ఇంక ఇక్కడ చూసారా, వేడిగా ఉంది బోండా, పట్టేసుకుంది, కాలింది, మళ్ళీ పట్టుకొని మళ్ళీ తినిపించడం చూస్తుంది. భలే ఆడుకుంది అసలు. ఇంకా ఇక్కడ వచ్చేసి పైన అరిటాకులతో బ్యాక్ డ్రాప్ అనేది సెలెక్ట్ చేశానండి నేను, హల్దీ డెకరేషన్ అనేది. అవుట్పుట్ మొత్తం వచ్చాక చూద్దురు. అలాగే మధ్యాహ్నం లంచ్కి కూడా పైనే అనమాట. అందుకని చైర్స్ ఇంక ఇవన్నీ కూడా రెడీ చేసేస్తున్నారు. ఈ స్టాండ్ బాగుంది ఈ బ్యాక్ డ్రాప్స్ వేయడానికి. మనకి 9th డే ఫంక్షన్ కూడా వీళ్ళే చేశారు. ఇప్పుడు కూడా వీళ్ళకి ఇచ్చామండి. ఇంకా పైన వచ్చేసరికి ఇలా అయితే డెకరేషన్ అనేది అవుతుంది. ఇంకా కింద హడావిడైతే ఇంక చెప్పక్కర్లేదు. చుట్టాలందరూ కూడా ఆ రోజు మధ్యాహ్నానికి అందరూ చేరిపోయారు. 12 ఆ టైం కల్లా. ఇంకా లంచ్ చేసిన తర్వాత హల్దీ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. చూసారు కదా, ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందనమాట. ఇంకా కింద హడావిడి చూడండి. పెద్దమ్మా చెప్పు వీడియోలో. పెద్దమ్మ, అమ్మ, చెల్లి, అక్కలు, కూతుర్లా రాబోయే చందమ్మ. చూసారు కదా, ఇంకా మా వాళ్ళందరూ పార్టీ మూడ్లోకి వచ్చారనమాట. ఇక్కడ అమ్మాయిలు అయితే ఇంకా మేకప్లో అవుతున్నారు.
ఇందులో కొంతమంది జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు, పిల్లలందరూ చదువుకునే వాళ్ళు ఉన్నారు. అంటే మేము 7 అని చెప్పాను కదండి, కజిన్ సిస్టర్స్ అందరూ కలిపి. అంటే మా అమ్మగారు, మా పెద్దమ్మ గారు, వీళ్ళు ఒక 4 సొంత అక్క చెల్లెళ్ళకి, మేము 7 కజిన్స్ అనమాట. మా 7కి 17 మంది పిల్లలు. ఇంకా అందరూ కూడా క్లోజ్గా ఉంటాం కాబట్టి ఇలాంటి అకేషన్స్ వచ్చినప్పుడు మ్యాక్సిమం గ్యాదర్ అవ్వడానికే చూస్తామండి. అంటే తప్పకుండా వెళ్ళడానికే ఏ ఫంక్షన్ అయినా అటెండ్ అవ్వడానికి చూస్తాము. అలాగే అందరూ కూడా మా ఫంక్షన్ కూడా అటెండ్ అయ్యారు. ఫుల్ హ్యాపీ అనమాట, ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంకా మాటల్లో చెప్పలేము. అందరికీ మంచి రిలాక్సేషన్ కూడా అయిపోయింది అన్నారు ఈ 2 days. అంత బాగా జరిగిందండి. ఇంకా ఇక్కడైతే కింద హడావిడి చూసారు కదా, ఇప్పుడు పైన అవుతుంది. ఇంకా ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చేసింది. మంగళ స్నానంకి ఏంటంటే మనం ఈ నీళ్ళల్లో వాళ్ళన్నీ కలుపుతారు కదా, పూల రేకులు ఇవన్నీ, అలాగే ఆవు పాలు కూడా కొన్ని కలుపుతారండి. అవి కూడా కలిపేసాం అనమాట. హల్దీతో పాటు మెహందీ కూడా పెట్టించామన్నమాట అందరికీ. మళ్ళీ కొంతమంది సంగీత విడిగా చేసుకుంటారు. ఇంకా అలా ఏం కాకుండా హల్దీ మెహందీ కూడా ఒక్కసారి ఈరోజే. ఆదివారం ఏంటంటే మెయిన్ ఫంక్షన్, అది ఫంక్షన్ హాల్లో చెప్పాను కదండి. అయితే ఈ డెకరేషన్లో నేను ఈ ఫ్లవర్ అనేది, అంటే ఫ్లవర్ స్టాండ్ అనేది ఏం సెలెక్ట్ చేయలేదు. ఇంకా ఆయన తీసుకొచ్చారనమాట డెకరేషన్ వాళ్ళు, ఇది కూడా పెట్టండి అని చెప్పి. నేను నార్మల్ చైర్ అన్నది సెలెక్ట్ చేశాను. అయితే వీళ్ళు చైర్తో పాటు ఇది కూడా తీసుకొచ్చారనమాట. ఇంకా మేడపైన ఎలాగో కొంచెం ప్లేస్ ఎక్కువే ఉంటుంది కాబట్టి ఇక్కడే మేము చేసేసుకున్నాం అనమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్ అనేది స్టార్ట్ అయ్యింది. ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగిందండి. ఆ వీడియో నేను దీని తర్వాత పోస్ట్ చేస్తాను. ఇంక ఇక్కడ లంచ్ అయితే స్టార్ట్ అయింది. పిల్లలైతే ఫస్ట్ కూర్చున్నారు, అలాగే అమ్మ ఇంకా అక్క వీళ్ళందరూనే. అందరూ హల్దీకి ఏంటంటే దగ్గర వాళ్ళే అనమాట, బాగా క్లోజ్ ఫ్రెండ్స్. మేమే ఒక 60-70 మెంబర్స్ ఉన్నామండి. ఇంకా ఫుడ్ అయితే ఎక్సలెంట్ అనమాట. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ, మా రిలేషన్స్ కానీ అందరూ కూడా అన్నారు ఫుడ్ చాలా బాగుందని. మేము ఈ క్యాటరింగ్ వాళ్ళకే మేము ఇంతకుముందు 2 times ఇచ్చామండి. అంటే మా సిస్టర్ వాళ్ళ అమ్మాయి హాఫ్ సారీ ఫంక్షన్కి, అలాగే మా నీహన ఫస్ట్ బర్త్డే కూడా మేము ఇక్కడే ఈయనకి ఇచ్చామన్నమాట. అప్పుడు కూడా చాలా బాగుంది. అలాగే అంతకు మించే చేశారని చెప్పాలి. మంచిగా అయితే మాత్రం ఫుడ్కి బాగుందని అందరూ అన్నారు. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గ్యాదర్ అయ్యారంటే ఇంకా తెలియకుండానే మంచి వైబ్స్ అనేవి వచ్చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న షెడ్యూల్స్ ప్రకారం ఎవరి లైఫ్ స్టైల్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు కదండి. ఇలాంటి ఫంక్షన్స్లో ఏంటంటే అందరూ గ్యాదర్ అవుతాం, బాగుంటుంది, చాలా సరదాగా ఉంటుంది. మాకు కూడా చాలా సరదాగా జరిగింది. ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చారు, శిల్పా గారు అలాగే శ్రావ్య. ఇంకా అందరూ ఇంకా ఒక్కొక్కరు వస్తున్నారు. నెమ్మదిగా ఫస్ట్ లంచ్ అయితే స్టార్ట్ చేశాం కదా. ఇది అయిపోయిన తర్వాత హల్దీ అనుకున్నాం కదా, అయితే ఫోటోగ్రాఫర్ కొంచెం లేట్ అయ్యారండి. అంటే ఇక్కడ లంచ్ అంతా కంప్లీట్ అయిపోయింది కానీ ఆయన ఇంకా రాలేదు. ఇవన్నీ కూడా మా మొబైల్లో షూట్ చేసుకున్నాం అనమాట. బాగుందా నందు ఇంకా నేను
ప్రత్యేకంగా లాస్ట్కి మెహందీకి ఏమీ మళ్ళీ పెట్టించలేదండి. ఇంక ఇక్కడ అందరికీ పెట్టించడానికి ఎలాగో ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. అంటే ఫంక్షన్ కూడా పెడుతున్నాము మెహందీ అనేది. ఆ అమ్మాయిల్ని ముందు రోజు పంపించమని అడిగామన్నమాట. వాళ్ళ చేతే లాస్ట్కి పెట్టిస్తున్నాను. అంటే మేము సాటర్డే మధ్యాహ్నం నుంచి సండే మధ్యాహ్నం వరకు జరిగిన ఈవెంట్కి కానీ నెక్స్ట్ ఫుడ్కి కానీ అంతా మేము మాట్లాడేసుకున్నామండి. కాంట్రాక్ట్ కింద మాట్లాడేసుకున్నాం అనమాట బల్క్గా. ఇంకా ఇప్పుడు క్యాటరింగ్కి సపరేటు, ఈవినింగ్ టిఫిన్కి సపరేటు అలా ఏముండదు. ఇప్పుడు మధ్యాహ్నం భోజనాలు, సాయంత్రం టిఫిన్స్, మళ్ళీ సండే మార్నింగ్ టిఫిన్స్, సండే మధ్యాహ్నం లంచ్ అనమాట. ఇలా మొత్తం అంతా మాట్లాడుకున్నాము. అలాగే ఫంక్షన్ హాల్లో వచ్చేసి మెహందీ, బ్యాంగిల్స్ కౌంటర్ ఇవన్నీ కూడా పెట్టించారు. నేను నెక్స్ట్ వీడియోలో ఫంక్షన్ దాంట్లో చూద్దాం. అవన్నీ కూడా బాగా ఆర్గనైజ్ చేస్తారండి ఈయనే. అంటే ఈ క్యాటరింగ్ ఆయనే బాగా అన్ని ప్లాన్ చేస్తారనమాట. ముందు నుంచి అదే చెప్పాను కదా ఆయనే కాబట్టి ఈసారి కూడా ఆయనకే ఇచ్చాము. ఇంక ఇక్కడ లాస్ట్ సీన్ అయితే ముందు కూర్చోబెట్టాము. ఇక్కడ ముగ్గురు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మా చెల్లి, మా వదిన, అలాగే మా తోటికోళ్ళు అనమాట. ఇంకా మా సిస్టర్స్ అందరూ యాడ్ అయ్యి, అలాగే మా వారి రిలేషన్స్ అందరు కూడా వచ్చారు. ఇంకా మా వదిన వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట. ఇంకా పిల్లలైతే స్టార్ట్ చేశారు డ్యాన్స్లు. అంటే మ్యూజిక్ అనేది యాడ్ అయిందండి. ఇక్కడ నేను ఈ వీడియోలో అన్ని మూవీ సాంగ్స్ కదా, కాబట్టి యాడ్ చేస్తే కాపీరైట్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ నేను సాంగ్స్ అనేవి మ్యూట్ చేశాను. ఇక్కడ ఏం జరిగింది అన్నది మాత్రమే నేను నార్మల్ మ్యూజిక్ పెట్టి పెడుతున్నాను. అయితే లాస్ట్ హల్దీ డ్రెస్ చూశారు కదా, తనకి నేను బర్త్డేకి తీసిన డ్రెస్ అనమాట ఎల్లో. ఇప్పుడు అది వేసేసి తర్వాత మంగళస్నానం అయిన తర్వాత చూడీదార్ తీసాను కదండి మెహందీ గ్రీన్, అది వేద్దామని అనుకున్నాను. ఇంకా పిల్లలందరూ కూడా మంచిగా రెడీ అయ్యారనమాట. అందరూ ఒకే సైజులో ఉంటారనమాట, ఆడపిల్లలు అందులోనూ. ఇంకా చాలా సరదాగా చాలా బాగా, ఏదైనా ఆడపిల్లలు ఉంటే ఆ కళ వేరు చెప్పాలంటే. ఈ 17 మందిలో 5 అబ్బాయిలు అనమాట, మిగిలిన వాళ్ళందరూ కూడా అమ్మాయిలే. ఇంక ఇప్పుడు వచ్చారండి ఫోటోగ్రాఫర్. కొంచెం లేట్ అయిందన్నాను కదా, ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేశారు. అందరూ కూడా పసుపు రాసి అక్షింతలది వేయడం అదంతా స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ లాస్ట్ అందరూ కూడా పసుపు రాసి అక్షంతలు వేసిన తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా పసుపులు రాసుకోవడం. ఇంకా చెప్పాలంటే హల్దీ కాదు హోలీ జరిగిందని చెప్పాలి. నెక్స్ట్ ముందు ముందు చూడండి, మామూలుగా ఎంజాయ్ చేయలేదన్నమాట. అందరూ కూడా చాలా బాగా సూపర్ ఎంజాయ్ చేశారు. ఇంకా ఫోటోగ్రాఫర్ వచ్చేసి కొన్ని షార్ట్స్ అయితే తీసుకుంటున్నారు, ఫొటోస్ అలాగే కొన్ని వీడియోస్ ఇవన్నీ మనకి ఆల్బమ్కి యాడ్ చేస్తారు కదా, అందుకని ఇక్కడ ఆ స్టిల్స్ అయితే అవుతున్నాయి. అయితే మెహందీ ఏంటంటే పెట్టేసిన తర్వాత అంటే వాళ్ళు ఇంకా రావట్లేదు లేట్ అవుతుంది అన్నట్టుగా ఆ మెహందీ అమ్మాయి పెట్టేద్దాంలేండి ఈ లోపల అన్నారు, అందుకని పెట్టించాను. ఈ లోపు పెట్టేసరికి వాళ్ళు వచ్చారు. జస్ట్ ఒక 20 minutes అనుకుంటా అది డ్రై అయ్యింది. ఈ లోపు స్నానం అనేది స్టార్ట్ చేశారు. పండడం ఏంటంటే కొంచెం ఇంకా డార్క్గా పండాలి, అది కొంచెం ఒకటి, అందుకే ముందే మార్నింగే పెట్టించుకోమ్మా అన్నాను కూడా. నేను పిల్లలతో ఆడుకుంటున్నాను అనమాట, అందుకే లేట్గా పెట్టించుకుంది.
ఇంకా మంచిగా ఫ్యామిలీ ఫొటోస్ కానీ విడివిడిగా ఫొటోస్ అన్నీ కూడా మంచిగా క్యాప్చర్ చేసుకున్నామండి. ఇండివిజువల్ ఫ్యామిలీస్ అలాగే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా విడివిడిగా కలిపి అన్నీ కూడా మంచి మంచి ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాము. ఇది మా టోటల్ ఫ్యామిలీ అనమాట. అంటే కొంతమంది మిస్ అయ్యారు, మరి ఎవరో ఒకరు మిస్ అవుతారు కదా. రేపు ఫంక్షన్ దాంట్లో ఆల్మోస్ట్ అందరు కవర్ అవుతారు. ఇంక ఇక్కడ చూసారు కదా మా అమ్మాయిలు, చెప్పాను కదండి అమ్మాయిలు బ్యాచ్ ఎక్కువ. కరెక్ట్గా 3 గంటలకైతే స్టార్ట్ చేసామండి మేము హల్దీ అనేది. ఇంకా తర్వాత పిల్లలు మంచిగా డ్యాన్సులు వేసుకుని హల్దీ చేసుకుని హోలీ చేసుకుని ఇవన్నీ అయ్యేసరికి 8:30 అలా అయిపోయినట్టుంది ఈవినింగ్. అసలు మా నేహన ఎక్కడుందో కూడా తెలియలేదండి 4 రోజులు కూడా. పిల్లలందరూ యాడ్ అయ్యారు కదా, అసలు తను నాకు కనిపించలేదన్నమాట అస్సలు. ఆడుకుంటూనే ఉంది, అసలు నా దగ్గరికి అయితే రాలేదు. నేను కూడా అంతే బిజీగా ఉన్నాను. ఇంకా ఏదో ఒకటి అలా మనకి బిజీ అనేది ఉంటుంది కదా. రిలేషన్స్ ఇంట్లో ఉన్నారు, ఫంక్షన్ ఉంది జరుగుతుంది అంటే మనకి హడావిడిగా ఉంటుంది. మా నేహన ఎక్కడుందో కూడా నేను పట్టించుకోలేదు పాపం. అలాగా బాగానే పిల్లలందరితో పాటు సరదాగా అయిపోయింది. ఇబ్బంది పెట్టదండి, బాగుంటుంది. ఇంక ఇక్కడ చూడండి, అదే చెప్పాను కదా హల్దీ కాదు హోలీ అని. అందరూ కూడా పసుపులు అవి రాసేసుకున్నారనమాట. ఊరికే సరదాగా. మళ్ళీ మళ్ళీ రావు కదండి, అస్తమాను చేసేవి కాదు కదా. ఎప్పుడు కూడా ఆడపిల్లకి ఏంటంటే పుట్టినప్పుడు కానీ లేదా 1 year బర్త్డే కానీ చేస్తాము. తర్వాత హాఫ్ శారీ సెరమోనీ, తర్వాత పెళ్ళే కదండి. ఈ 3 అకేషన్స్ చాలా ఇంపార్టెంట్. అందుకే మేము చేయాలని అనుకున్నాం అనమాట. అయితే మొన్న వీడియోకి గోల్డ్ సేవ్ చేయొచ్చు కదండి అన్ని కామెంట్ వచ్చిందండి. అయితే అది కూడా చేస్తున్నాము. అంటే కొంతమందికి చేసే కెపాసిటీ ఉన్నా కూడా చేయలేకపోతారు అనమాట. అంటే అన్ని పరిస్థితులు అనుకూలించవు కదా. కాబట్టి వాళ్ళకు కూడా ఇలా జరగాలని రాసి ఉండాలి. మంచిగా లాస్ట్ ఇయర్ అయితే మేము అనుకున్నట్టే అయ్యిందండి. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. అన్నయ్యలు, చెల్లెళ్ళు, కజిన్స్, పెద్దమ్మలు, పిన్నమ్మలు మొత్తం అందరూ కూడా హల్దీ మంగళ స్నానం చేయించినప్పుడు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ అవుతారు కదా. అందరూ కూడా చక్కగా ఒక చెయ్యి వేశారు. తర్వాత అందరూ మంచిగా ఫొటోస్ దిగారు. ఇంకా అల్లరి అనేది కూడా స్టార్ట్ చేశారనమాట.
మా అమ్మగారు కూడా ఫుల్ జోష్ అయిపోయారు ఆ రోజు. ఇంకా మా పెద్దమ్మ గారు ఇంకా మామూలుగా కాదనమాట, అసలే ఎంటర్టైన్మెంట్ అంతా కూడా మా పెద్దమ్మ గారే. అందరికీ పైన ఇలా జరుగుతుందని తెలియదు అనమాట. పసుపు అది రాసేసారు కదా ఫేస్కి అంతానే. మా ఆడపడిచే వాళ్ళు అందరూ కూడా దొరికిన వాళ్ళు దొరికినట్టుగా ముఖమంతా అప్లై చేసేసారు అనమాట. మంచిగా రెడీ అయ్యి వచ్చారా, ఇంకా ఇలా చేశారు. సరే కిందకి వెళ్ళి కొంచెం సెట్ చేసుకుని మళ్ళీ వచ్చేలోపు ఇలా వాటరింగ్ అనమాట. ఇంకా మామూలుగా ఎంజాయ్ చేయలేదు. అనుకోండి పైకి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు తడిపేస్తున్నారు అనమాట. తడిపేసిన తర్వాత ఇంకా మ్యూజిక్ అనేది ఆన్లోనే ఉంది. అంటే ఇక్కడ చెప్పాను కదండి, కాపీరైట్ వల్ల మ్యూజిక్ అనేది ఆఫ్ చేశాను. దానివల్ల తెలియట్లేదు కానీ ఆ మ్యూజిక్కి వీళ్ళు చేసిన ఈ హడావిడికి సరిపోయిందనమాట. ఇంకా నేను కూడా అక్క వాళ్ళు ఉన్నారంటే ఇంకా నేను కూడా వాళ్ళతో చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. చూసారా పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ అనమాట, మామూలు కాదు అసలు. ఇంకా పిల్లలు పెద్దవాళ్ళని లేదండి, అందరూ కూడా సమానంగా ఎంజాయ్ చేస్తాము. ఇలాంటి అకేషన్స్ వచ్చినాయి అంటే బాగా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ఈ డ్యాన్స్ వీడియోస్ అన్నీ కూడా నేను షార్ట్స్లో పెడతానండి. అక్కడైతే సాంగ్ ప్లే చేయడానికి మనకి ఏ ఇబ్బంది ఉండదు కాబట్టి అక్కడ అనేది యాడ్ చేస్తాను నేను. ఇక్కడైతే ఇలా మ్యూట్లో అయితే పెట్టాను. చూసారా, అమ్మాయిలందరూ ఒకే ఏజ్ అని చెప్పాను కదా, సిమిలర్గా ఉంటారు, మామూలు హడావిడి కాదండి. పిల్లలు అసలు ఇప్పుడు ఎక్కడ నేర్చుకోకర్లేదు డ్యాన్స్ స్టెప్స్ అనేవి, చక్కగా భలే వేసేస్తున్నారు అనమాట. అలా పార్టీ చేసుకుంటూనే ఉన్నారనమాట. నైట్ 8:30 అయిపోయింది. అప్పుడు ఈవినింగ్ ఏంటంటే స్నాక్స్ కూడా బయట ఇచ్చేసాము మేము. ఈవినింగ్ స్నాక్ వచ్చేసి సమోసా జిలేబీ అనేది కూడా బయట ఆర్డర్ ఇచ్చేసామండి. అంటే ఇంకా ఇంతమంది ఉన్నా మనకి స్పెషల్గా వెళ్ళి కుక్ చేయడానికి కదా ఇంకా అవ్వదు. ఎందుకంటే సాటర్డే మధ్యాహ్నం నుంచి ఇంకా అందరూ బిజీ అయిపోతామని నేను ముందే డిసైడ్ అయ్యి సాటర్డే మధ్యాహ్నం నుంచి బయటే అనమాట. ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు అయితే డాన్స్లో ఇంకేం తక్కువ కాదండి, మంచిగా వేశారనమాట. ఇంకా మేము అలసిపోయి కూర్చుని చూస్తున్నాం అనమాట. ఇంకా పిల్లలు చేస్తుంటే ఇప్పటిదాకా మేము ఆడేసాం వాళ్ళతో పాటు. ఇంకా లాస్ట్కి ఏంటంటే మిగిలిన ఇంకో హ్యాండ్, ఒక హ్యాండే కదా పెట్టించుకుంది, అంటే వన్ సైడే పెట్టించుకుంది, వెనకాల సైడ్ ఇప్పుడు పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఆ మెహందీ అమ్మాయి వచ్చేసి ఇంకా వెనకాల అప్పుడు పెడుతుంది కొంచెం బ్యాక్ సైడ్. అసలు పెట్టించుకుంటుంది ఏంటంటే నేను కూడా వీళ్ళతోనే ఉంటానని చెప్పి గొడవ కాదమ్మా నువ్వు పెట్టించేసుకో అని చెప్పి తనని మాత్రం కూర్చోబెట్టి అలా పెట్టించాను. కొంతమంది రిలేషన్స్ ఏంటంటే బీచ్కి వెళ్ళారు. వైజాగ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే బీచ్ చూడాలనుకుంటారు కదా. ఇంకా కొంతమంది వచ్చేసి ఇంకోండి ఈవినింగ్ ఇలా ముచ్చట్లు పెట్టారనమాట. ఇంకా మా పెద్దమ్మగా చెప్పాను కదా ఫుల్ యాక్టివ్, ఫుల్ జోష్ మీద ఉన్నారనమాట. ఇది నైట్ 11:30, 11కి అండి. ఇంకా అప్పటికి నిద్రపోలేదనమాట. ఇంకా అలా ముచ్చట్లు ఆడుకుంటూ ఇంకోండి ఇలా పిల్లలందరూ ఉన్నారు కదా, ఇంకా అసలు నిద్రలే లేవు, ఫుల్ ఆటలు పాటలు అనమాట.
మంచిగా అయిందండి హల్దీ ఫంక్షన్ అయితే. చూసారు కదా లాస్ట్ ఇయర్ హల్దీ ఫంక్షన్ అయితే ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, అలాగే కజిన్స్తో అందరితో కూడా బాగా జరిగిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఫంక్షన్ వీడియో అనేది రిలీజ్ చేస్తాను. అదండి ఈ రోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.